నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో గృహ నిర్మాణాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కట్టుకోవాలనేది జీవితకాలం కల అని, వారి కలను మీ ద్వారా నెరవేర్చేందుకు కృషి చేయడం ఎంతో అదృష్టంగా భావించాలని అన్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్థిక భారంతో ఉన్న మధ్యతరగతి కుటుంబాల కలలను నెరవేర్చడానికి అదనపు సహాయాన్ని అందిస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. భీమవరం రూరల్ మండల గ్రామాల్లో మంచినీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ భీమవరం రూరల్ మండల సమితి తరపున విజ్ఞాపన పత్రం తహసీల్దార్ శ్రీ రాంబాబుకి అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ, భీమవరం రూరల్ గ్రామాల్లో మంచినీటి ఎద్దడి రాకుండా ఈ సంవత్సరం మండుటెండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలుపుతున్నందున మండల పరిధిలో త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే అక్వా రంగానికి కానీ పశువులకు కానీ నీటి ఎద్దడి రాకుండా చూడాలి అన్నారు. ముందస్తు చర్యలు తీసుకోకుంటే అప్పటికప్పుడు ఎప్పుడు మంచినీటికి ఇబ్బంది పడే పరిస్థితే ఉందని, అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో జిల్లా సమితి సభ్యులు తిరుమణి కామేశ్వరరావు, మల్లుల శ్రీనివాసరావు, చాంద్ బాషా ఉన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పరితపించిన సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు ఆశయాలను, పోరాటాలను నేటి కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, సీతారాం ప్రసాద్ అన్నారు. చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చండ్ర చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చర్లపల్లి జమీందార్కు వ్యతిరేకంగా భూపోరాటం చేసి వందలాది ఎకరాల పేదలకు పంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాజ్యాంగ పరిరక్షణకు, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడడం కోసం రాజేశ్వరరావు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడాలని, పీడిత, తాడిత, అణగారిన వర్గాల అభ్యున్నతి, శ్రమజీవుల అభ్యున్నతి కోసం తుది శ్వాస వీడే వరకు చండ్ర రాజేశ్వరరావు పనిచేశారని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, తిరుమణి కామేశ్వరరావు, ప్రజానాట్య మండలి కళాకారులు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి గీతాబాయి తాడేపల్లిగూడెం చైతన్య డయాగ్నోస్టిక్ స్కానింగ్ కేంద్రాన్ని జిఆర్ రెడ్డి హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి స్కానింగ్ సెంటర్కు ముందుగా ఏపీఎంసీఈలో నమోదు చేయించుకోవాలని కోరారు. సింగిల్ బెడ్ ఉన్న అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రం పొందాలి అన్నారు. లింగ నిర్ధారణపై వాణిజ్య ప్రకటనలు ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ బిచ్ సింగపూర్ పాఠశాలలో అగ్ని ప్రమాదానికి గురవడం చాలా బాధాకరమని, ఆ చిన్నారి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అత్తిలి ఆంజనేయ స్వామి ఆలయంలో మార్క్ శంకర్ పౌనవిచ్ పేరు మీద జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అన్న విశ్వప్రభు, అత్తిలి మండల జన సైనికులు బడేటి త్రినాథ్, జవ్వాది రాంప్రసాద్, గుండెమొగలి శ్రీరామ్, వెంకటమణి కనకట తదితరులు పూజలు జరిపారు. అత్తిలి సోమాలమ్మవారి ఆలయం వద్ద బుధవారం అఖండ అన్న సమారాధన జరిపారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట ముద్దుబిడ్డ, కమ్యూనిస్ట్ అగ్రనేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. తణుకు వైఎస్ఆర్ పార్క్ వద్ద కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత రాజేశ్వరరావు విగ్రహానికి భీమారావు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ, పీడిత, తాడిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం బెనారస్ యూనివర్సిటీలో తన వైద్య విద్యను సైతం వదిలి
కమ్యూనిస్ట్ ఆశయ సాధన కోసం, శ్రమజీవుల అభ్యున్నతి కోసం తుది శ్వాస వీడే వరకు చండ్ర రాజేశ్వరరావు పనిచేశారని కొనియాడారు. సంపన్న భూస్వామి కుటుంబంలో జన్మించిన చండ్ర వేలాది ఎకరాల స్వంత భూములను పేదలకు పంచారని భీమారావు గుర్తు చేశారు. సిపిఐ తణుక పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు మాట్లాడుతూ, జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికి, రైతులు, వ్యవసాయ కూలీల అభ్యున్నతికి శ్రమించిన చండ్ర జీవితం నేటి కమ్యూనిస్ట్ శ్రేణులకు ఆదర్శం కావాలి అన్నారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, ప్రముఖ కవి కోసూరి గాంధీ, సిపిఐ నాయకులు పుట్ట అమ్మిరాజు, బొద్దాని మురళీకృష్ణ, మందుల ముత్తయ్య, బొద్దాని కృష్ణకిషోర్, పత్తి రాజశేఖర్, పెన్నెస్స రాజు, నాగేశ్వరరావు, అప్పారావు, నుడగల అప్పారావు, బొబ్బిలి మురళి, నూనె రాధాకృష్ణ, అఖిల నాగేశ్వరరావు, దేవాని వెంకటరత్నం, సరిపల్లి శ్రీరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు గారు, భూ పోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు, స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కమ్యూనిస్టు మహానేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా తణుకులో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు కృష్ణా జిల్లా మంగళాపురంలో అత్యంత భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన అనేకమైనటువంటి సుఖవిలాసమైనటువంటి జీవితాన్ని వదులుకొని బెనారస్లో వైద్య విద్యను కూడా వదులుకొని ఆయన పీడిత తాడిత వర్గ ప్రజల విముక్తి కోసం, కమ్యూనిస్టు ఆశయ సాధన కోసం, కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి ఆయన కడదాకా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం జీవితాంతం శ్రమించినటువంటి గొప్ప యోధుడు. ఆయనకు వాటాగా వచ్చినటువంటి వందలాది ఎకరాల భూముల్ని పేద వర్గాలకే, కమ్యూనిస్ట్ పార్టీకి దారాదత్తం చేసి ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి గొప్ప నిస్వార్థమైనటువంటి కళంకం లేనటువంటి గొప్ప కమ్యూనిస్టు యోధుడు ఆయన. అలాగే ఈ దేశంలో ఏర్పడినటువంటి స్వతంత్రోద్యమ పోరాటంలో విశేషమైనటువంటి పోరాటం చేశారు. అట్లాగనే తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి వారిలో రావి నారాయణ రెడ్డి, మొగ్దు మొహిద్దీన్, చండ్ర రాజేశ్వరం, వీళ్ళు ముగ్గురు తెలంగాణ సాయుధ పోరాటానికి అంటే భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి గొప్ప యోధుడు చండ్ర రాజేశ్వరరావు గారు. దాదాపుగా తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500,000 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ విముక్తికి ఆ ఉద్యమాన్ని రూపకల్పన చేసినటువంటి గొప్ప విముక్తి ప్రదాత చండ్ర రాజేశ్వరరావు గారు. అట్లాగనే బాబ్రీ మసీద్, రామ జన్మభూమి వివాదం సంబంధించి దాన్ని సామరస్యంగా పరిష్కరించేదానికోసం ఎలా మతోన్మాదాన్ని విడనాడి మత సామరస్యాన్ని, ఈ సెక్యులర్ భావాలని విశ్వవ్యాప్తం చేసేదానికోసం జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి. అంటే అది తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితమైనటువంటి పాత్ర, స్వాతంత్రోద్యమంలో వీరోచితమైన పాత్ర, స్వాతంత్రం తర్వాత వచ్చిన దేశంలో మతోన్మాదంతో ఇవాళ ప్రజల మధ్య ఐక్యతకి భంగం కలిగించేటువంటి చర్యలకు వ్యతిరేకంగా మత సామరస్యం కాపాడేదానికోసం ఆయన తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఆయన భూపోరాట యోధుడిగా పేరుగాంచారు. లక్షలాది మంది ఎకరాలు, లక్షలాది మంది ప్రజలకి దున్నేవానికి భూమి నినాదంతో లక్షలాది మందికి అనేకమైనటువంటి భూములు పంచిపెట్టినటువంటి గొప్ప భూపోరాట యోధుడు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న జరుగుతున్న సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం కల్లారా చూడకనే భక్తుల సౌకర్యార్థం తణుకు డిపో నుండి 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. టికెట్ ధర పెద్దలకు 1,030 రూపాయలు, పిల్లలకు 570 రూపాయలు మాత్రమే అని రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించామని తెలిపారు. ఈ అవకాశంను తణుకు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ తెలిపారు. శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో గురువారం పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు మంత్రుల ద్వారా నిర్వహించనున్నారు. తణుకులోని 34వ వార్డులో సిసి రోడ్డు, 29, 30 వార్డులో సిసి రోడ్లు, 28వ వార్డులో సిసి రోడ్, డ్రైన్, డిగ్రీ కళాశాలలో వాకింగ్ ట్రాక్, 25వ వార్డులో గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం, 12, 13 వార్డుల్లో సిసి రోడ్లు, కే ఇల్లందరపరు, కొమరవరం రోడ్డు, తూర్పుపర్లో రోడ్లు, భవనాల శాఖ రోడ్లు, ఎలేటుపాడు, మార్టేరు, పక్కిరంక, ఆర్ఎండ్బి రోడ్డు ప్రారంభిస్తారు. ఇలపర్రులో ఐతంపూడి, కొత్తపాడు, ఆర్ఎండ్బి రోడ్డు, తణుకు వేల్పూరు ఆర్ఎండ్బి రోడ్డు, వేల్పూరులో ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్, వాకింగ్ ట్రాక్, వేల్పూరు విష్ణు ప్రియానగర్లో సిసి రోడ్ ప్రారంభోత్సవం జరుపుతారు. తణుకు చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రంకు 3 రోజుల పాటు తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి
ఆర్థిక సహాయంతో మజ్జిగ వితరణ చేసినట్లు సంఘ అధ్యక్షుడు కాకిలేటి మురళి తెలిపారు. చిరంజీవి ఆశయ సాధనలో తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని, వేసవిలో ప్రతి సంవత్సరం చలివేంద్రం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మజ్జిగ వితరణ సహాయం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మురకొండ శ్రీను, బాలకృష్ణ, గంటా విజయ్, పిల్లా జగన్, గంటా మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తరఫున ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా వేసవిలో ప్రజల దేహాత్మ తీర్చడానికి చలివేంద్రాలు పెట్టి నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన ప్రముఖ శాస్త్రవేత్త ఆర్మీల రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రముఖ శాస్త్రవేత్త ఆర్మీ రాధాకృష్ణ గారు మా ఫ్యాన్స్ తరఫున మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆయన తన సంపూర్ణ సహకారం అందజేసి మాకు అండగా నిలుస్తున్నారు. ఆ రోజు ప్రారంభోత్సవానికి వచ్చే సందర్భంగా ఆయన మా ఫ్యాన్స్కి కొంత ద్రవ్య సహాయం చేయడం జరిగింది. ఆయన చేసిన ద్రవ్య సహాయాన్ని వినియోగించి ఈరోజు ఆయన పేరు మీదుగా ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇదే మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన పేరుతోనే మరో 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు ఎప్పుడు అండగా నిలుస్తున్న ఆర్మీ రాధాకృష్ణ గారికి మా ఫ్యాన్స్ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వల్ల తమకు ప్రాణహాని పొంచి ఉందని తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తణుకులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులు నరికేస్తామని, ఇంట్లోంచి బయటకు లాగి మరీ కొడతామంటూ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ మాట్లాడుతూ నిజాయితీ కలిగిన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తాము చేసిన తప్ప అని ప్రశ్నించారు. నోరు అదుపులో లేకుండా కారుమూరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఖండించారు. మాజీ మంత్రిగా కారుమూరి చేసిన దోపిడీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని, వారానికి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి ఏదో ఒక బురద జల్లి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన సంగతి మర్చిపోయారా అని, గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఎంతమందిని హత్య చేయించారు, ఎంతమందిపై దాడి చేయించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆల్తి సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ నాయకుడిగా కాకుండా కేవలం రౌడీయిజంతో కారుమూరి మాట్లాడిన తీరు దారుణంగా ఉంది అన్నారు. ప్రజలు హర్షించే విధంగా మాట్లాడాలి తప్ప నరికేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు, ఇరుగవరం, అత్తిలి మండలానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నప్పుడు అది ఏం మాట్లాడాలి, ప్రజలకు ఏం చేయబోతున్నారో, ఏం చేయాలి అని మాట్లాడాలి. ఇక్కడేమన్నా పాలన అక్రమాలు జరుగుతున్నాయా అలాంటివి చెప్పాలి. అవి లేవు. గుంటూరు అవతల, గుంటూరు యువతల, అంటే గుంటూరు కాడ నుంచి కడ వరకు నరికెళ్ళిపోతారంట. మళ్ళీ గుంటూరు యువతల కాడ నుంచి, కృష్ణా జిల్లా కాడ నుంచి, గుంటూరు జిల్లా యువతల నుంచి మళ్ళీ ఇచ్చేపురం వరకు ఇంట్లోంచి లాగి నరికి చంపేస్తారు. ఏంటి అన్యాయం? ఏం చేసామండి? మేము చేసిన తప్పు ఏం చేసామంటాం. ఒక నిజాయితీ గల ప్రభుత్వాన్ని తీసుకురావడమో తప్పు. మేము నిజాయితీ వైపు ఉంటే ఈరోజు మమ్మల్ని నరికి చంపేస్తారా? ఏంటండి అన్యాయం? ఏం తప్పు చేసాం మేము? ఈయన ఈ రకమైన వ్యాఖ్యలండి. అంటే రెచ్చగొట్టి వీళ్ళు ఏం చేస్తారు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎక్కడ జరగ ఏంటి దానికి పార్టీ రుద్దుతున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, అబాధ్యుల పట్ల, ఆడపిల్లల రేపులు జరుగుతుంటే వీటి మీద మాట్లాడినందుకు అక్రమ కేసులు, అన్యాయంగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే అని తెల్లవాటికి కనబడకుండా మాటలు చేయడం. ఇలాంటి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగింది. కానీ ఈనాడు ప్రజలు విసుకెత్తిపోయి మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో వన్సైడ్ అయిపోయి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నడుస్తున్న రాజ్యాంగం ఏంటో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టే, మా నాయకుడు చేస్తున్నాడు కాబట్టే ఈ రోజు ఇంకా మీరు బయట ఉన్నారు. అదే మీరు రాజారెడ్డి రాజ్యాంగంలో పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వరరావు గారు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ
మరి గుంటూరు అవతల అయితే నరికేస్తాం, ఇక్కడైతే ఇంట్లోంచి బయట లాగేసి కొట్టేస్తాం అంటున్నారు. మరి ఇది రౌడీ రాజ్యం కాదు, ఇది మీ రాజ్యం పోయింది, మా రాజ్యం ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. మీరు రాజకీయ నాయకుడిగా మాట్లాడాలి తప్ప రౌడీజంగా మాట్లాడితే అది పద్ధతిగా ఉండదని మీరు రాజకీయంగా గౌరవంగా మాట్లాడి మీరు ఏమి చేయగలరో ప్రజలకు చెప్పండి. అది మంచి సంతోషిస్తారు ప్రజలు. అంతేగాని నరికేస్తాం పొడి చేస్తాం అనేది ఇదేం రాజకీయం మాకేం అర్థం అవుతుందండి. ఈ రాజకీయం కరెక్ట్ కాదు. మీరు నాగేశ్వరరావు జాగ్రత్తగా ఆలోచన మాట్లాడండి. ప్రతిపక్షంలో లేనప్పటికీ మాకు ప్రతిపక్షం కావాలని యుద్ధాలు చేస్తూ కొన్ని దిక్కుల మీటింగ్లు పెడుతూ మా తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఈరోజు నిజంగా నిన్నటి నుండి మాకు ఆ వీడియో చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. ఆ యొక్క వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితులనే టార్గెట్ చేసింది, ఏకంగా చంపేసి డోర్ డెలివరీ చేసింది. అటువంటి వారు అధికార పరిపాలన చేశారు. మళ్ళీ మేము అధికారంలో వస్తే నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, గుంటూరు అవతల నుండి అంట నరికేస్తారంట, గుంటూరు యువతల నుండి ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టేస్తారంట. మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో. వెంటనే పోలీసు వారు కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం. గ్యాస్ సిలిండర్కు 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మోయలేని భారమని, తక్షణమే పెంచిన ధరలు సంహరించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బుధవారం తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి సరైన ఆదాయం లేక జీవనోపాధి అతి కష్టంగా ఉంటున్న పరిస్థితుల్లో పెరిగిన గ్యాస్ ధరలు పేదలకు తీవ్ర శరాఘాతం కానున్నాయని అన్నారు. అధిక ధరలు తగ్గిస్తామని, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచుతామని 11 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పటికీ 10-12 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని అన్నారు. సిపిఐ తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి బొద్దారి నాగరాజు మాట్లాడుతూ అధిక ధరలు అరికడతాం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ వాగ్దానాలు గుప్పించి అధికారంలోకి వచ్చిన మోడీ ధరలు తగ్గించడంలో పూర్తిగా విఫలం చెందారు అన్నారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సిప్లే పుష్పకుమారి, పుట్ట అమ్మిరాజు, బొద్దాన మురళీకృష్ణ, మందుల ముత్తయ్య తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలపై భారాన్ని, ప్రజలపై గ్యాస్ భారాన్ని, ప్రజలపై గ్యాస్ భారాన్ని, మోయలేని గ్యాస్ భారాన్ని, ప్రజలు మోయలేని భారాన్ని, ప్రజలు మోయలేని భారాన్ని గ్యాస్ని తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి, గ్యాస్ ధరలను తగ్గించాలి, గ్యాస్ ధరలను పెంచిన గ్యాస్ ధరలను. కేంద్ర ప్రభుత్వం ఇవాళ గ్యాస్ మీద బండకి 50 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు దేశంలో ఉన్నటువంటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం. ఆ రోజు 2014 నాటికి, అంటే 11 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి ముందు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ధరలు, ముఖ్యంగా గ్యాస్ కానీ పెట్రోల్, డీజిల్ ధరలు కానీ అత్యంత భారంగా చాలా హెచ్చుతీరుతో ఈ ధరలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వేళ ఉన్నటువంటి గ్యాస్, పెట్రోలు ధరలు అన్నింటినీ కూడా తగ్గిస్తామని చెప్పారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు గ్యాస్ సిలిండర్ ధర కేవలం 450 రూపాయలు. ఈవేళ దాదాపుగా 1200 రూపాయలకి ఎగబాకింది. ఎన్నికల ముందు ఒక 100 రూపాయలు తగ్గించి మళ్ళీ వేళ 50 రూపాయల ధర గ్యాస్ సిలిండర్కి వచ్చి పెంచడం జరిగింది. ఆవేళ లీటర్ పెట్రోలు 65 రూపాయలకు ఉన్నటువంటి పెట్రోల్ని ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోలు 30 రూపాయలకి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారిని సూటిగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు పెరుగుతున్నటువంటి ధరల్ని తగ్గిస్తామని చెప్పారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ పెరుగుతున్నటువంటి ధరల్ని తగ్గించడం సరికాదు కదా, వాటిని నిలకడగా కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం అంటే ఇవాళ ప్రజలపైన మోయలేనటువంటి భారం.
మీరు చెప్పిన దాని ప్రకారం గతంలో ఉన్న దానికన్నా తక్కువ ధరకే ఇవాళ గ్యాస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కాకుండా దాదాపుగా 1000 రూపాయలకి దాకా ఇక్కడ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం అంటే ప్రజలపైన మోయలేనటువంటి భారం, పెంచిన భారాన్ని తగ్గించాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా చాలా ప్రజలపైన మోయలేని భారంగా ఉన్నాయి. వీళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే వీళ్ళ సరుకు రవాణా ఛార్జీలు తగ్గి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా వీళ్ళ అదుపులోకి వచ్చేటువంటి అవకాశం, వీళ్ళ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. పెరిగిన ధరలతోటి ప్రజలకు ఉన్నటువంటి అంతంత ఆదాయాలు ఉన్నాయి. ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి లేక సరైన ఆదాయం లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ 50 రూపాయల ధర ఉపసంహరించుకోవాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి గ్యాస్ అలాగే పెట్రోలు డీజిల్ అన్ని ధరలు తగ్గించాలి, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్యంతో త్వరగా బయటికి రావాలని తణుకు జనసేన పార్టీ అధ్యక్షుడు కొమిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినాయకుడి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు కొమిరెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు వన్యంరెడ్డి నాని, అయినాల ముత్యాలు, కొండేటి విజయకుమారి, లక్ష్మీనారాయణ ముదపాక, దుర్గా భవాని, వడ్డి నరసింహమూర్తి, జామిశెట్టి శివ, ఇరింకి బాలు, తిరుపతి రమేష్, నిమ్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లంబోదరాయ కదందాయ విఘ్న వినాశనే శివస్యవాదోద శిరోవిధ్వం పవన్ కళ్యాణ్ గారి తనయుడు నిన్న ఉదయం అగ్ని ప్రమాదానికి గురయ్యారు. అంత బాధలో కూడా గిరిజన సంక్షేమం కోసం ఆయన అరకు పర్యటనలో ఉండి ప్రజా శ్రేయస్సే ముఖ్యంగా అంత బాధని కూడా గుండెల్లో దాచుకుని గిరిజన యొక్క ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తన తనయుని చూడడానికి సింగపూర్ వెళ్ళారు. భగవంతుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పడిన కష్టం, ఆయన చేసిన పుణ్యం ఇవాళ మార్క్ శంకర్ గారికి ఆరోగ్యాలతో కోలుకుని చక్కగా ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా కోలుకోవాలని చెప్పి మా వరసిద్ధి వినాయకుడు దేవస్థానంలో ఇవాళ మార్క్ శంకర్ గారి ఆరోగ్యం కోలుకోవాలన్న ఉద్దేశంతో ఆయన గురించి ఇక్కడ అందరం కూడా పూజా కార్యక్రమం చేశాం. భగవంతుని ఆశీస్సులతో మార్క్ శంకర్ సంపూర్ణ ఆరోగ్యాలతో తిరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తణుకులోని భాష్యం బ్లూమ్స్ ది గ్లోబల్ స్కూల్ ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ ఏ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. భాష్యం విద్యా సంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రామ్, డాక్టర్ కె వంశీ, డాక్టర్ ఎంవివి ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త స్కూలులో సాంకేతిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వైస్ చైర్మన్ హనుమంతరావు తెలిపారు. కొత్త పాఠశాల ప్రిన్సిపల్ ఎంవికే విశాలక్ష్మి, జీవి పాండురంగారావు, పిఎల్బి శేషరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.